కాకినాడ పెద్ద మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నూకలమ్మ వారికి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సారెను సమర్పించారు. ముందుగా మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీ నూకలమ్మ వారికి భారీ ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతనపూడి రవికుమార్, ఆలయ ఈవో మురళీ వీరభద్రరావులు మాట్లాడుతూ కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకలమ్మ వారి జాతర సందర్భంగా ఘనంగా సారె సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి జాతర 45 రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, స్వీట్లు, వివిధ రకాల పండ్లు, చలిమిడి, చీర, జాకెట్లను సారిగా అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. 16వ తేదీన చిన్న జాగారం, 17వ తేదీన పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 45 రోజులు ప్రతిరోజు 150 మంది మహిళలు పారాయణం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలంత్రపు రాజేశ్వరి, షేరు శ్రీను, సూర్యమహాలక్ష్మి, నూకల బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. 150 మంది మహిళలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు చూసారో చీరలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అలాగే పసుపు, కుంకుమ, ప్రతి పువ్వులు, అలాగే ఏంటంటే 150 మంది మహిళలందరూ కూడా కలిపి ఇవాళ అమ్మవారికి సామూహిక సారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఊరేగింపు కింద వచ్చి అమ్మవారికి ఏవైతే ఉన్నదో సారీ ఇచ్చారు. అలాగే అమ్మవారి వీళ్ళందరినీ కూడా ఆ ఎల్లలు కూడా కాపాడుతూ వాళ్ళందరికీ కూడా మంచి జరిగేలా అమ్మవారు చూస్తారు. అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. మనకి అమ్మవారి చిన్న జాగారం వచ్చినప్పటికి 16వ తారీఖు సోమవారం మొదలైందండి. అలాగే వచ్చినప్పటికి మంగళవారం పెద్ద జాగారం అండి. 17వ తారీఖున మంగళవారం పెద్ద జాగారం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కాకినాడ ప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద జాగారం రోజున చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మ్యూజికల్ సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రా అవ్వచ్చు, అలాగే గారెడి అవ్వచ్చు, నౌబతి గాన అవ్వచ్చు, అలాగే చెన్నై మేళం, అలాగే పూణే డోలు, ఇలా చాలా కార్యక్రమాలన్నీ కూడా పెద్ద జాగారం రోజున భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎటు చూసినా సరే విద్యుత్ అలంకరణ అండి. మనకి చూడండి, గోల్డ్ మార్కెట్ సెంటర్ అవ్వచ్చు, ఇలా గ్లాస్ హౌస్ సెంటర్ అవ్వచ్చు, అలా బ్రహ్మంగారి గుడి వైపు నుంచి అవ్వచ్చు, ఇలా నిలపని సెంటర్ అవ్వచ్చు, ఇలాగ 6 వైపులో కూడా భారీ ఎత్తున విద్యుత్ అలంకరణతో అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. 150 మందితో లలితాపారాయణం, అలాగే ఖడ్గమాల, కనకదార అన్నీ కూడా యథాప్రకారంగా చేస్తున్నామండి. అన్నీ కూడా చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కొండబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు మాకు వెనకాతల ఎంకరేజ్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము ఇంకా కూడానండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా చెయ్యాలని వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అమ్మ దయ ఉంటే అందరికీ ఉన్నట్టే అని కోరుకుంటున్నాము. జరుగుతున్నాయి. అయితే 16వ తారీఖు శనజాగరము, 17వ తారీఖు పెద్దజాగరము, 18వ తారీఖు అమ్మవారి తీర్థం వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసి క్యూ లైన్స్ వచ్చిన వారికి మధ్యకి ఉచిత ప్రచారం కూడా పంపిణీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో మరియు దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.